పోల్కంపల్లిలో బీఆర్ఎస్ సర్పంచ్ వేయించిన తాగునీటి బోర్ల మోటార్ల స్టార్టర్లకు నిప్పంటించిన కాంగ్రెస్ నాయకులు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామంలో సర్పంచ్ గా గెలుపొంది తాగునీటి కోసం రెండు బోర్లను వేయించిన బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు సురేందర్ తల్లి నారమ్మ రెండు బోర్లలో నీళ్లు పుష్కలంగా పడడంతో మోటార్లు దింపి స్టార్టర్లను బిగించి గ్రామస్తుల దాహార్తి తీర్చినందుకు మన్ననలు పొందిన సర్పంచ్ నారమ్మ దీంతో జీర్ణించుకోలేక మోటార్ల స్టార్టప్ లో పెట్రోల్ పోసి నిప్పంటించిన కాంగ్రెస్ నాయకులు. ఆ మోటార్ దింపడం వల్ల ఊళ్ళో సమస్యలు మోటార్లు దింపినాం సార్. నా కొత్త మోటార్లు దింపిన 1వ వార్డు 2వ వార్డుల ఇది 4వ వార్డు 3వ వార్డు 5వ వార్డు 6వ వార్డు ఇది 60% మా ఊళ్ళో మోటార్. ఇది ఈ నీళ్ళు మొత్తం ఊళ్ళోకి వస్తాయి మంచిగా. ఈ 2 మోటార్లు ఊళ్ళో దింపిన దింపి ఏం చేసిన అంటే సోషల్ మీడియాలో గ్రూప్లో మా పోల్కంపల్లి గ్రామంలో పెట్టినాము. అంటే మంచి చేస్తున్నాము అందరు రాండి అని పెట్టినాము. అది వర్క్ చేసింది గ్రూప్లో పెట్టినాము. ఇది ఖరాబ్ చేస్తా అనే ఉద్దేశంతో అంటే ఇది చేస్తే కదా కొత్త సర్పంచ్ వచ్చింది కదా ఊళ్ళో జనాలు తిట్టుకోవాలి ఆ ఉద్దేశపరంగా వాస్తవంగా అయితే ఇట్లా కాలిపోతుంది. అందుకని లైన్ మ్యాన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఎలక్ట్రీషియన్ 25 ఏళ్ళ నుంచి మా ఊళ్ళో ఎలక్ట్రీషియన్ చేస్తుండు. ఆయన వాటర్ మ్యాన్ పర్వతాలు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఇప్పటి వరకు ఎక్కడ రైతులలో ఇంకో ఈయన పక్కన రైతు వీరయ్య ఉన్నాడు, రైతు అశోక్ ఉన్నాడు. ఈ రైతు ఎక్కడ కూడా ఇన్ని 30 ఏళ్ళ చరిత్ర 40 ఏళ్ళ చరిత్ర ఇట్లా మోటార్లు ఎక్కడ కాలిపోవు అసలు. ఇంత షార్ట్ సర్క్యూట్ అయితే డీజిల్ పోతాయి లోపల షార్టర్ పోతుంది తప్ప వేరే కాల్పు కింద. మరి ఇంకోటి నిదర్శనం ఏంటంటే పెట్రోల్ పచ్చిగా మొత్తం పెట్రోల్ పోసి ఇక్కడ వచ్చి ఇక్కడ ఫోటోలు తీయండి సార్, వీడియో తీయండి. ఇక్కడ మొత్తం పెట్రోల్ పోసి ఇది నన్నబెట్టేసి ఉడతా ఉంది చూడండి సార్. ఇక్కడ కావాలని వాస్తవంగా ఆయన ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి